హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు బొందకాకరకాయలతో రెండు రకాల కూరలు కర్రీస్ చేసి చూపిస్తున్నానండి. వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. రెండింటికి ఒకేలాగా కట్ చేశానండి. ఉల్లిపాయలు ఒక 2 పెద్ద సైజు తీసుకున్నాను. 1/2 కేజీ బొందకాకరకాయలు తీసుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టానండి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు ముందుగా నానబెట్టాను. కొబ్బరి ముక్క, పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చింతపులుసు వేసే దాంట్లకు నువ్వులు వేయించుతున్నానండి. నేను ఓన్లీ డ్రైగా ఫ్రై చేస్తున్నాను. నువ్వులను నల్ల నువ్వులు తీసుకున్నానండి. మేమైతే చింతపులుసులో దాంట్లకు ఏ కూర చేసినా చింతపులుసులోకి నల్ల నువ్వులే వేస్తామండి మేము. కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇంకా 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలి. మీకు ఏవి నచ్చితే వేసుకోండి పోపు దినుసులు. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక బొందకాకరకాయలు వేయాలి. మేమైతే బొందకాకరకాయలు అంటామండి, మీరేమంటారో తెలియదు. వేసి కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేయాలి. ఉడకాలి కదా కాకరకాయ, అది టీ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. తర్వాత పసుపు వేయాలి. కొంచెం పసుపు, పచ్చిమిర్చి, కొబ్బరి, ఉప్పు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేయాలి. అది వేసి కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెడితే సరిపోతుందండి. కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అంటే మా వారికి చాలా ఇష్టం, అందుకోసం చేశాను. 2 రకాలు చేశాను అందుకొరకే. ఒకటేమో నాకు, ఒకటేమో మా వారికి. మూత పెట్టి కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ సీజన్లోనే దొరుకుతాయండి ఇవి, అందుకే ఖచ్చితంగా తినండి ఒక్కసారన్నా. ఏ ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ, వెజిటేబుల్స్ ఏవైనా సీజన్లో దొరికేటివి ఖచ్చితంగా తినాలండి. ఒక్కసారైనా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో కర్రీ, నల్ల నువ్వులు. ఇవే నల్ల నువ్వులు అండి, ఫ్రై చేసి పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. కొంచెం ఆయిల్ వేయాలి, పోపు దినుసులు వేయాలి, ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక బొందకాకరకాయలు వేయాలి. వేసి కొంచెం ఫ్రై అయ్యాక బొందకాకరకాయలు వేసి కొంచెం వాటర్ వేయాలండి. కరివేపాకు నేను ఎప్పుడు ముందుగా పోపులో తక్కువగా వేస్తాను. కర్రీస్ చేసేటప్పుడు కర్రీస్లోనే వేస్తానండి. బొందకాకరకాయలు వేసి కొంచెం వాటర్ వేయాలండి. మనం చింతపులుసు వేస్తాం కదా, అందుకే వాటర్ కొంచెం వేసుకొని ఉడకాలి కదా. నల్ల నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని పొడి చేసి పెట్టాలి. పొడి చేసి పెట్టి కొంచెం అది ఉడికాక పసుపు, కారం, ధనియా పౌడరు, ఉప్పు వేసి కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టి తర్వాత చింతపులుసు వేయాలండి. ఆ ఉప్పు కారం మనం ముక్కలకు పట్టాలి కదా, అందుకొరకు చింతపులుసు కొంచెం ముందు నానబెట్టాం కదా, దాన్ని అంత చిక్కగా కాకుండా కొంచెం నీళ్ళలాగానే తీసి పెట్టుకున్నానండి. నేను ఒక కప్పు పట్టింది నాకు. కప్పు వేసి మూత పెట్టి తర్వాత లాస్ట్కు దించే ముందు మాత్రమే నువ్వుల పొడి, కొంచెం బెల్లం వేయాలండి. బెల్లం మీ ఇష్టం, అది పులుపు తగ్గడానికి మాత్రమే నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. చింతపులుసు పోసి కొద్దిసేపు మూత పెట్టి మూత పెట్టి ఇప్పుడు నువ్వుల పొడి వేసానండి. పొడి చేసి పెట్టుకున్నాం కదా, నువ్వుల పొడి వేయాలి. నువ్వుల పొడి వేసి మూత పెట్టాలి. దాన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఆగి దించే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చింతపులుసు వేసిన కర్రీ నాకు ఇష్టం. పచ్చి కొబ్బరి పేస్ట్, పచ్చిమిర్చి వేసింది మా వారికి ఇష్టం. బెల్లం వేస్తున్నాను. ఇలా 2 రకాలుగా మీకు ఏది నచ్చితే ట్రై చేయండి. ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.